అందరికీ నమస్కారం. ఏకాదశి పర్వదినం దీని గురించి ఎంతమందికి తెలుసు? ఏకాదశి అనేది ఒక తిథి. తెలుగు ప్రకారంగా శుక్లపక్షం, కృష్ణపక్షం అనగా అమావాస్యకి ముందొచ్చే రోజులు మరియు పౌర్ణమికి ముందొచ్చే రోజులు. ఒక ఏకాదశి అమావాస్యకి ముందు మరియు ఒక ఏకాదశి పౌర్ణమికి ముందు అనగా ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసాన్ని పాటిస్తారు. ముఖ్యంగా విష్ణుప్రియ భక్తులు విష్ణుదేవుని స్మరిస్తూ ప్రార్థిస్తూ ఆ రోజంతా ధ్యానంలో ఉంటూ స్వామి కోసం ఉపవాసం చేస్తారు. తెలుగు సంవత్సరం ప్రకారం 24 ఏకాదశులు ఉంటాయి. అందులో కొన్ని ముఖ్యంగా మనం జరుపుకునేవి తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, నిర్జల ఏకాదశి, భీష్మ ఏకాదశి, శయని ఏకాదశి, ఇలా కొన్ని ముఖ్యమైన ఏకాదశులు ఉన్నాయి. సంవత్సరం ఈ 24 ఏకాదశుల్లోనూ విష్ణుప్రియ భక్తులు మొత్తం ఉపవాసం ఉంటారు. అంటే బియ్యము, ధాన్యాలు, పప్పులు ఇలాంటివన్నీ వదిలేసి కేవలం అల్పాహారాలు, పండ్లు, దుంపలు, పాలు అలాంటి వాటితోనే వారు ఆ రోజంతా గడుపుతారు. ఇది ఒక రకంగా భక్తికి నిదర్శనం అయితే మరి ఒక రకంగా మన ఆరోగ్యం కోసం కూడా. ఒక రోజంతా ఏమీ తినకుండా అల్పాహారమే తినడం వల్ల జీర్ణక్రియ అనేది దాని పనిని మళ్ళీ రీస్టార్ట్ అనగా మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తుంది అనమాట. దీనివల్ల మన దేహశుద్ధి, భక్తి, మనశ్శుద్ధి ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మన పెద్దలు ఏ విషయాన్నైనా భక్తితో మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి సంబంధించి కూడా పెట్టారు.